కరుడుగట్టిన ఉగ్రవాది. అంటే ఒక 1,00,000 మంది మసూద్ అజహర్లు, ఒక 2 లక్షల మంది హఫీజ్ సయ్యద్ని ఒక మిక్సీలో వేసి బయటికి తీస్తే ఈడు అంత భయంకరుడు అనమాట. ఏటీఎం అజహరుల్ ఇస్లాం. వీడు అర్జెంటుగా రిలీజ్ అయిపోయాడు. ఎప్పుడు రిలీజ్ అయిపోయాడంటే 2 రోజుల క్రితం. వీడి మీద ఉన్న నేరాలు ఏంటంటే 1256 మంది అమాయక పౌరుల్ని చాలా బ్రూటల్గా మర్డర్ చేశాడు. 13 మంది మహిళలపైన అత్యాచారం చేశాడు. ఎక్కడ? నార్దర్న్ బంగ్లాదేశ్ రంగపూర్ డివిజన్లో. ఎప్పుడు? 1971. మీకు గుర్తుండే ఉంటుంది, జరూర్ బీల్ మాసకేర్, ఊచకోత. ఆ సమయంలో వీడొక్కడే 1256 మందిని హతమార్చాడు బ్రూటల్గా. 13 మంది మహిళల మీద రాక్షసంగా పాశవికంగా అత్యాచారాలు చేశాడు. ఎక్కడంటే 1971 జరిగింది. 1971లో రంగపూర్ డివిజన్లోని జరువార్ బీల్ అనే ఏరియాలో జరిగిన ఊచకోత అనమాట. వీడి ఆధ్వర్యంలో వీడి నాయకత్వం ఇచ్చాడు. వీడిని హఠాత్తుగా రిలీజ్ చేశాడు మహమ్మద్ యూనస్. వారు ఆదేశించేసరికి బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు వారి మీద గౌరవనీయులు, పెద్దలు, ఉగ్రవాదులు వారి మీద కేసులు ఎత్తేసి వాళ్ళని రిలీజ్ చేశారనమాట. సుప్రీంకోర్టు వీటిని ఎక్విట్ చేసింది. క్రైమ్స్ అగైన్స్ట్ హ్యుమానిటీ 1971 లిబరేషన్ వార్లో వాడి మీద ఉన్నది క్రైమ్స్ అగైన్స్ట్ హ్యుమానిటీ, మానవత్వం మీద జరిగిన బీభత్సమైన పాశవిక దాడికి ఒక ప్యాంటు షర్టు వేసి ఆ రూపం ఇచ్చి ఒక కళ్ళజోడు పెడితే వాడే.